ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026 ఫిబ్రవరి 9వ తేదీ 2025 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించువారు సంతోషించెదరు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారందరూ ఆయన యందు సంతోషించి ఉల్లసించెదరు. ఆయనే మన పాపములను సిలువపై భరించి మన అవమానములను నిందలను కొట్టివేసి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఆనందింపచేయవాడు. నిందలను తీసివేసి దేవుని నుండి పొందిన ఆశీర్వాదముల భాగ్యములను అనుభవించగలిగే భాగ్యములతో నింపి సంతోషపరచువాడు. ఆయన ఇచ్చే సంతోషం, ఆనందం పొందాలంటే మన భారం ఆయన పైనే వేయబడగలగాలి. అంతటి బలమైన నిరీక్షణతో ఆయనే మన రక్షకునిగా, యాజకునిగా, కేడంగా, దుర్గముగా ఉండాలని సంపూర్ణమైన విశ్వాసముతో బలపడాలి. అట్టి బలమైన విశ్వాసము మనలో పాదుకోనంతటి ప్రార్థనా శక్తిలో ఎదగాలి. ఆ ప్రార్థనా శక్తి ద్వారానే మన అవమానం, నింద కొట్టివేయబడి ప్రతిగా ఆనందగానములతో సంతోషభరితులను చేస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాక్య వాగ్దానం వింటున్న ప్రియమైన దేవుని సహోదరి, సహోదరుడా, అవమానం పడుతున్నాను, నింద పడుతున్నానని చింతించవద్దు. దేవాది దేవుడు దాచి ఉంచిన తలాంతుల భాగస్వామ్యంతో తృప్తిపరిచి నిత్య జీవనం కలుగు చేస్తాను అంటున్న దేవునిపై ఆధారపడి ఆయన ఇచ్చే కాపుదలతో నిలబడగలిగే సామర్థ్యం దేవాది దేవుడు మనకందరికీ దయచేయను కాక. ఆమేన్. అదన మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను, మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు కర్త అయిన మా క్రీస్తు తండ్రి, మా స్తుతులను, నైవేద్యములను, అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే శక్తిని దయచేయము. మా కుటుంబములను, మా జనాంగములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న అన్ని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడి నామమున పట్టుచాలినంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించి సమృద్ధిగా నింపి వర్ధిల్లింప చేయును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము.